ఏంటని ఇలా వచ్చావు? అదేనమ్మా, అప్పులు బాగా పెరిగిపోయినాయి. అప్పులోళ్ళు నన్ను బతకనివ్వట్లేదు. నాన్నగారిచ్చిన పొలం ఉంది కదా, అది అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఒక్క సంతకం పెట్టమ్మా. ఏంటి, నేనొచ్చి సంతకం పెడితే నీ అప్పులు తెచ్చుకుంటావా? మరి నా వాటా సంగతి ఏంటి? ఇవన్నీ జరిగే పనులు కాదు గాని నా వాటా డబ్బులు ఏదో ఇస్తానంటే చెప్పు, నేనే వచ్చి సంతకం పెడతాను. ఏదో ఒకటి ఆలోచించుకుని చెప్పు. వెళ్ళు. లీలా, ఎవరితో మాట్లాడుతున్నావు? మా అన్నయ్య వచ్చాడు. పొలం అమ్ముకుని అప్పులు తెచ్చుకుంటాడంట. నన్ను వచ్చి సంతకం పెట్టమని అడుగుతున్నాడు. దానికి నువ్వేమన్నావు? సంతకం మాత్రం పెట్టనన్నాను. నా వాటా డబ్బులు ఏదో నాకు ఇస్తానంటే పెడతానన్నాను. కరెక్ట్ గా చెప్పానండి? కరెక్ట్ గానే చెప్పావు గానీ మీ అమ్మగారికి ఆరోగ్యం బాగా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టారు. కూతురుగా నీ వాటా ఎంత ఇచ్చావు? మీ నాన్నగారు చనిపోయినప్పుడు చాలా డబ్బు ఖర్చు అయింది. తండ్రి కోసం ఒక కూతురుగా నీ వాటా ఎంత ఇచ్చావు? అంతెందుకు, నా వ్యాపారం నష్టం వచ్చినప్పుడు నేను చనిపోదాం అనుకున్నా. మీ అన్నయ్య డబ్బులు ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా ఇంతవరకు అడగల. అలాంటి అన్నయ్యని నువ్వు వాటా అడుగుతావా? అమ్మా నాన్నల్ని చూసే మనసు లేని వాళ్ళకి వాళ్ళు సంపాదించిన ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉండకూడదు. అది కూతురైనా సరే, కొడుకైనా సరే.